చూస్తే ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయడంకా మోగించారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. తొలి ఎన్నికతోనే రికార్డు మెజార్టీ సాధించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై 4,39,000కు పైగా ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3,64,000 ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. వయనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీర్ పై 4,03,00,000 మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ నాయకురాలు అన్ని రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్ భలేరీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక రంగంలోకి దిగి విజయ దుంబిది మోగించారు. రైట్, ఇక ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయడంకా మోగించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వయనాడు ఎన్నికల ఫలితాలలో ప్రియాంక గాంధీ రికార్డు సాధించారనే చెప్పొచ్చు. రాహుల్ గాంధీ మెజార్టీని కూడా ప్రియాంక గాంధీ బ్రేక్ చేశారు. ప్రియాంకకి సుమారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి లెక్కల ప్రకారం అయితే ప్రియాంకకు 3.98 లక్షల మెజార్టీ వచ్చినట్లుగా మనకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ మెజార్టీని కూడా ఆమె బీట్ చేశారనే చెప్పొచ్చు. మొత్తానికి అయితే అడుగులోనే ఆమె ఈ విజయాన్ని సాధించడం అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. వయనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీర్ పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ అప్పుడు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇటీవల 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే అన్ని రాజ్యాపై సిపిఐ నాయకురాలు అన్ని రాజ్యాపై 3.64 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు ఈ ప్రియాంక గాంధీ ఆ మెజార్టీని దాటి 3.68 లక్షలకు పైగా 3.98 లక్షల మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే 4 లక్షలు దాటే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చివరి ఫిగర్ అయితే ఇంకా రాలేదు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇందాక మీరు చెప్పినట్లుగా తొలి అడుగులోనే ఆమె విజయ బేరీ మోగించారు. ఉప ఎన్నికల్లో ఇటువంటి ఘన విజయం సాధించడం అన్నది కాంగ్రెస్ పార్టీకి మున్ముందు ఆమె సారథ్యం వహించబోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా పాల్గొనలేదు. వర్క ప్రచారం మాత్రమే చేశారు. సో ప్రచారకర్త నుంచి ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ స్థాయికి ఆమె ఎదిగారనే చెప్పొచ్చు. ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్త ఏమీ కాదు. కానీ ప్రజల తరఫున పోరాటం నాకు కొత్త కాదు. 30 ఏళ్ళుగా నేను గృహిణిగా చేశాను. నా గొంతు ఎంత పెద్దదో నా భర్తను అడిగితే చెప్తారు. ఇప్పుడు మీకు ఫైటర్ కావాలి, మీరు అవకాశం ఇస్తే మీ తరఫున గెలమెత్తడానికి నా గొంతుకు వినిపిస్తా అంటూ ప్రియాంక గాంధీ ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఈ మాటనే పదే పదే చెప్తూ వచ్చారు. అక్కడ ప్రజలు ఆమెను అర్థం చేసుకున్నారనే చెప్పొచ్చు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టబెట్టి పార్లమెంట్ కు ఇప్పుడు పంపిస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం గాంధీ నెహ్రూ కుటుంబం వారసురాలుగా రాజకీయాలకు వచ్చేటువంటి ప్రియాంక ఇప్పుడు తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించడం ఇటు పార్టీ నేతలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని అంటే ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నేతలందరికీ కూడా ఆమె ప్రచారం చేశారు. కానీ ఆమె ఇప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యాన్ని బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలిగినప్పుడు పార్టీ అధ్యక్ష స్థానం ప్రియాంక గాంధీకే దక్కుతుందని కూడా అందరూ భావించారు. అందరూ కూడా ప్రియాంక అనే పార్టీ అధ్యక్షురాలుగా అధ్యక్ష పదవి తీసుకోవాలని అందరూ కూడా డిమాండ్ కూడా చేశారు. కానీ ఆమె ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడానికి అప్పుడు సిద్ధంగా లేదు. అయితే అప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఆమె చేపట్టారు. ఆ తర్వాత యూపీలో కూడా కొంత ఏదైతే కాంగ్రెస్ కి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఆమె తీసుకురాగలిగారు. అప్పటి నుంచి కూడా దేశ రాజకీయాల్లో ఆమె
మెరుస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం చేయటం, ఆ తర్వాత అనూహ్యంగా అక్కడి నుంచి ఇంత ఘన విజయంతో గెలవటం అన్నది కాంగ్రెస్ నేతలకు కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏదైతే మహారాష్ట్రలో 102 స్థానాలకు పోటీ చేసి కనీసం 21 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. సో ఇప్పుడు ఈ యొక్క ప్రియాంక గాంధీ ఇంత మెజార్టీతో, అనూహ్యమైనటువంటి మెజార్టీ అన్న రికార్డును దాటి అఖండ మెజార్టీతో అరంగేట్రం చేయడం అన్నది కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత ఊరటనిచ్చే అంశం అనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.